సంక్రాంతికి పోటీ పడుతున్న తమిళ హీరోల సంగతి తెలియదు కానీ తెలుగు హీరోలు మాత్రం మంచి దూకుడు మీద ఉన్నారు. పొంగల్ 4 కు బాగా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాలయ్య రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు చిరు కూడా న్యూ మూవీకి విడుదల తేదీని లాక్ చేసుకున్నాడు. తమిళ హీరోలతో పోటీ పడుతున్నందుకో ఏమో తెలుగు హీరోల మధ్య మాత్రం మంచి అండర్స్టాండింగ్ కనిపిస్తోంది. నెక్స్ట్ సంక్రాంతికి చిరు బాలయ్య మరోసారి తలపడబోతున్నారు. 2017 సంక్రాంతి తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సేమ్ సీన్ రిపీట్ కానుంది. ఆ ఏడాది జనవరి 11న ఖైదీ నంబర్ 150 రిలీజ్ అయింది. జనవరి 12న గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలైంది. ఈ రెండు చిత్రాలు కూడా బంపర్ ఓపెనింగ్స్ అందుకోవడం మాత్రమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు మరోసారి హిస్టరీ రిపీట్ కాబోతోంది. 2023 జనవరిలో 12న వస్తున్నట్లు ఇప్పటికే వీరసింహారెడ్డి ప్రకటించేశాడు. ఇప్పుడు జనవరి 13న వాల్తేరు వీరయ్య రంగంలోకి దిగబోతున్నాడు. ఒకే ఒక రోజు వ్యవధిలో తెలుగు సినిమాకు చెందిన అగ్ర హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. 2020 సంక్రాంతికి మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ కనిపించిన అలవైకుంఠపురంలో పోటీ పడ్డాయి. మళ్లీ ఆ స్థాయిలో క్లాష్ ను వచ్చే సంక్రాంతి పండక్కి టాలీవుడ్ చూడబోతోంది. తమిళం నుంచి విజయ్ వారసుడుగాను, అజిత్ తెగింపు టైటిల్ తోనూ వస్తున్నారు. ఈ ఇద్దరు తమిళ హీరోలతో పోటీ పడుతూనే తెలుగు ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునేందుకు చిరు బాలయ్య చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ లో ముందున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్స్ కూడా రివీల్ చేసేశారు. ఇక ప్రచార పర్వంలోకి దిగడం ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయింది.